నీ కుటుంబం అనే ఓడ ఆగిపోకముందే, నీ కుటుంబం అనే ఓడ కూలిపోకముందే, నీ కుటుంబం అనే ఓడ బ్రద్దలవ్వకముందే నువ్వు రక్షణ ఓడలోనికి రా. రక్షణ ఓడలోనికి రా. దేవుని రెక్కల క్రిందకు రా. మహోన్నతుని చాటు కిందికి రా. మహోన్నతుని చేతిలోనికి రా. బాప్తిస్మం తీసుకో. పాత జీవితాన్ని విడిచిపెట్టు. రహస్య పాపములను విడిచిపెట్టు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి రోజు. మన కుటుంబాలలో అలజడికి కారణం ఏంటి? మన కుటుంబాలు సమాధానం బ్రద్దలైపోవడానికి కారణం ఏంటి? సంతోషం బ్రద్దలైపోవడానికి కారణం ఏంటి? ఆరోగ్యం బ్రద్దలైపోవడానికి కారణం ఏంటి? ఆర్థిక సంబంధమైన దీవెన బ్రద్దలైపోవడానికి కారణం ఏంటి? గర్వమా? దేవుని సన్నిధి నుండి పారిపోయే పరిస్థితి? చెడు స్నేహాలా? ఈ మూడిట్లలో ఏది నీ మీద ప్రభుత్వం పెత్తనం ఏలుబడి అధికారం చెలాయించినా నీ ఓడలు బద్దలైపోతాయి. జాగ్రత్త. నీ ఓడలు ఆగిపోతాయి. జాగ్రత్త. దేవుని రక్షణ అనే ఓడలోనికి రా. నీ ఆరోగ్యం స్థిరపడుతుంది. నీ ఆధ్యాత్మిక స్థితి బలపడుతుంది. ఆత్మ ఫలాలు ఫలిస్తావు. ఆత్మ వరాలు అనుగ్రహించబడతాయి. ప్రవచన వరముతో మీలో కొంతమందిని దేవుడు నింపుతాడు. ఆత్మ ఫలాలు ఫలించాలి సంఘం. ఆత్మ వరాలు ఫలించాలి సంఘం. బహుమతులు పొందుకోవాలి సంఘం. రక్షణ ఓడలోనికి నిలబడి ఉండాలి. దేవునితో నడిచాడు. నీతిమంతునిగా ఉన్నాడు. యథార్థవంతునిగా ఉన్నాడు. రక్షణ ఓడలో ఉన్నాడు. నువ్వు ఎక్కడుంటున్నావు ఈరోజు? నువ్వు ఏ ఏ స్థలాల్లో తిరుగుతున్నావు ఈరోజు? నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభువా, నేను రక్షణ ఓడలోనికి వస్తానయ్యా. ఈరోజు నా ఓడ క్షేమకరంగా నేను కోరిన రేవుకు నడిపించబడాలి ప్రభువా. నేను కోరిన రేవుకు నా ఓడ చేరాలి.